వేసవిలో పశుగ్రాసం కొరత పాడి రైతులను తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమస్య రాకుండా ఉండేందుకు రైతులు ఇప్పటి నుంచే పచ్చి మేతలను సాగుచేసి సైలేజీ రూపంలో నిల్వ చేసుకుంటే వేసవి కాలంలో దానా కొరతను అధిగమించవచ్చు. వరిగడ్డితో పోలిస్తే పాతరగడ్డిలో ఎక్కువ పోషకాలుంటాయి. బాగా మగ్గిన పాతరగడ్డి వాసన తియ్యగా ఉండటం వల్ల పశువులు కూడా ఇష్టంగా తింటాయి. నాణ్యమైన పాతరగడ్డి పసుపుతో కూడిన బంగారు వర్ణంలో ఉంటుంది. ఈ పాతరగడ్డిని ఒక్కో పశువుకు రోజుకు 12 నుంచి 20 కిలోలు, గొర్రెలు మేకలకు రోజుకు 1 నుంచి 2 కిలోల వరకు మేపవచ్చు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో మేలైన పశుగ్రాసాలను సాగుచేసి వాటిని శాశ్వత పద్ధతిలో పాతరగడ్డి రూపంలో పోషక విలువలు తగ్గకుండా నిల్వ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో తక్కువ స్థలంలో ఎక్కువ మేతను నిల్వ చేయొచ్చు. పాతరగడ్డి వాడకంతో ఎండాకాలంలో ఎదురయ్యే దానా కొరతతో పాటు ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చు. మొక్కజొన్న, జొన్న, సజ్జ లాంటి ధాన్యపు జాతికి చెందిన పశుగ్రాసాలు సైలేజీ తయారీకి అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా చిక్కుడు జాతికి చెందిన లూసర్న్, బొబ్బెర, అలసంద లాంటి గ్రాసాలు మిశ్రమ సైలేజీ తయారీకి బాగా అనువైనవి. 85 నుంచి 90 రోజుల దశలో ఉన్న జొన్న గ్రాసం, సగం పాలకంకి దశలో ఉన్న మొక్కజొన్న గ్రాసం సైలేజీ చేసేందుకు అనువుగా ఉంటుంది. గ్రాసాన్ని కోసిన తర్వాత అందులో తేమ 30 నుంచి 35% వరకు తగ్గేలా ఆరబెట్టాలి. 3 టన్నుల పచ్చిమేతను పారగడ్డిగా నిల్వ చేసేందుకు 2.75 మీటర్ల పొడవు, అంతే వెడల్పు 1.5 మీటర్ల లోతు గుంత తీయాలి. ఇది 2 పాడి పశువులకు 90 రోజుల వరకు సరిపోతుంది. ఎండాకాలంలోనూ అధిక పాల దిగుబడులను కూడా పొందవచ్చు.